కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ చాలా పుకార్లకు తెరలేపింది. ఈ ఎఫెక్ట్ ముఖ్యంగా బన్నీతో నటిస్తున్న రాకా సినిమాపై పడింది. సినిమాలో దీపిక ఉంటుందా ఉండదా అన్న డౌట్ కూడా వచ్చింది. ఇవన్నీ పుకార్లే అంటూ కొట్టిపారేశారు మేకర్స్. ప్రెగ్నెన్సీ న్యూస్ ను దీపిక షేర్ చేయడం ఆలస్యం. రాకా నుంచి హీరోయిన్ తప్పించారు అంటూ ప్రచారం మొదలైంది. యాక్షన్ సీన్స్ ఉండడంతో ప్రెగ్నెన్సీ కారణంగా దీపికకు క్యారెక్టర్ నిడివి తగ్గించారన్న మరో వార్త బయటకొచ్చింది. ఇలా వస్తున్న వార్తలను మేకర్స్ ఖండించారు. రాకాలో దీపిక కీ రోల్ పోషిస్తోంది. షూటింగ్ కూడా అనుకున్న షెడ్యూల్లో సాగుతోందని, రూమర్స్ ను షేర్ చేయొద్దని నిర్మాతలు విజ్ఞప్తి చేశారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ యాక్షన్ సీన్స్ లో దీపిక నటించనుంది. ఇదే కాదు, షారుఖ్ తో నటిస్తున్న కింగ్ మూవీని కూడా శరవేగంగా పూర్తి చేయనుంది దీపిక. రాకాలో పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ ఉండడంతో 32 కోట్లిచ్చి దీపికను తీసుకున్నారు మేకర్స్. ప్రెగ్నెన్సీకి ముందు నటించిన కల్కి కోసం 18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న దీపిక పాప పుట్టిన తర్వాత సైన్ చేసిన ఫస్ట్ మూవీ కోసం పారితోషికం డబుల్ చేసి 32 కోట్లు చార్జ్ చేస్తోందట. ఓ తమిళ యాక్టర్ కు టాలీవుడ్ క్రేజ్ తీసుకొచ్చింది. 2 బ్లాక్ బస్టర్స్ తో తెలుగులో బిజీ అయినా ఆ తర్వాత సక్సెస్ పడలేదు. 10 ఏళ్లుగా తెలుగులో ఒకే ఒక్క సినిమా చేశాడు. తమిళంలో ఆఫర్స్ తగ్గడంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీపై కన్నేసిన ఆ హీరో ఎవరు? హ్యావ్ ఎ లుక్. మహాసముద్రం తర్వాత సిద్ధార్థ్ తెలుగులో నటించలేదు. గత 10 ఏళ్లలో ఇదొక్క సినిమానే చేసినా డబ్బింగ్ మూవీస్తో కనిపిస్తూనే ఉన్న తెలుగులో మాత్రం సక్సెస్ దక్కలేదు. ఒకప్పటి ఈ లవర్ బాయ్ ఈసారి లవ్వే లేని కథతో వస్తున్నాడు. బాయ్స్తో పరిచయమైన సిద్ధార్థ నువ్వు వస్తానంటే నేనొద్దంటానా మూవీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. బొమ్మరిల్లుతో క్రేజీ యంగ్ హీరో అయిపోయాడు. ఆ తర్వాత నటించిన సినిమాలు ఒక్కటీ హిట్ కాకపోవడంతో తమిళంపై కాన్సంట్రేషన్ చేశాడు. కాలీవుడ్ కు వెళ్లేసరికి లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటకొచ్చి యాక్షన్ హారర్ మూవీసే ఎక్కువ చేశాడు. 20 ఏళ్ల కెరీర్లో సిద్ధు లవ్ స్టోరీస్ ఎక్కువ చేశాడు. ఈ మధ్య కాలంలో లవర్ బాయ్ ఇమేజ్ కు దూరమైన సిద్ధు బొమ్మరిల్లు వంటి సూపర్ హిట్ ఇచ్చిన దిల్ రాజ్ బ్యానర్లో నటించనున్నాడని, టైటిల్ గా భర్తగా మారకు బ్యాచులర్ అన్న టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానతో హిట్ పేరు అనిపించుకున్న సిద్ధార్థ్ త్రిష 20 ఏళ్ల తర్వాత జత కడుతున్నారు. దిల్ రాజు నిర్మించే ఈ మూవీతో ఓ ఎన్ఆర్ఐ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడని తెలిసింది. భర్తగా మారకు బ్యాచులర్ టైటిల్తో స్టోరీ చెప్పేశాడు. పెళ్లి వద్దు అనే కాన్సెప్ట్తో కథ రాసుకున్నాడు దర్శకుడు.